Again, take a deep breath. Again, take a deep breath. योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैद्यकेन योपाकरोतुं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिराणतोऽस्मि आबाहुपुरुषाकारं शङ्खचक्रास्तिधारिणं सहस्रशीर्षं श्वेतं प्रणमामि पतञ्जलिम्. ఓకే, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. పతంజలి మహర్షి 1000 శిరస్సులతో ఉంటారు. నథింగ్ లైక్ ఆయన ఆదిశేషుడి అంశ అన్నమాట. సో ఇవాళ మనం పతంజలి యోగ సూత్రాలు పైన చెప్పడానికి అంటే మీకు ఆల్రెడీ చెప్పారు అనుకుంటున్నాను నేను. సో పైన క్లారిటీ ఇస్తాను. మ్యాక్సిమం పాదాల వరకు నేను 9 o'clock వరకు ఇవాళ క్లాస్ తీసుకుంటానండి. ఎందుకంటే నేను రేపటి నుంచి మీకు అవైలబుల్ ఉండను. సో మ్యాక్సిమం ట్రై చేయడానికే చెప్పడానికే చూస్తాను. ఓకే, సో వాట్ ఈజ్ మీన్ బై సూత్రాస్? సో పతంజలి సూత్రాలు అంటున్నారు కదా. వాట్ ఈజ్ మీన్ బై సూత్రాస్? సూత్రాస్ అంటే నథింగ్ లైక్ దట్ ఫార్ములాస్ అనమాట. అంటే మనకి మ్యాథ్స్ ఏదైనా ఒక మ్యాథ్స్ ఇది చేయాలి అంటే, సమ్ చేయాలంటే ఒక ఫార్ములాని దాంట్లో ఇంకల్కేట్ చేస్తాం. ఫార్ములా బేస్గా మనం ఆ సమ్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తాం. సో అలాగే ఒక యోగ మార్గంలోకి వెళ్ళి కొన్ని సాధనలు చేయాలి అంటే మన లైఫ్కి కొన్ని ఫార్ములాస్ పెట్టుకోవాలి, కొన్ని సూత్రాలను పెట్టుకోవాలి. అలాంటి సూత్రాలు పెట్టుకోవడం వల్లే, అది ఆచరించడం వల్లే ముందుకు వెళ్తాం. కరెక్ట్? సరే, ఇప్పుడు నేను ఒక పని చేయాలి అంటే దానికంటూ ఒక రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, రైట్? ఆ రూల్స్ రిషి ఈ డోర్ బంద్ చేయవా, చలిగా ఉంది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీదనే మనం ముందుకు వెళ్తాం. ఏదైనా అంతే. ఈవెన్ వంట చేయడం అవ్వనండి, బట్టలు ఉతకడం అవ్వనండి, ఇంకోటి అవ్వనండి. సో ఆ రూల్స్ రెగ్యులేషన్స్ని మనం ఫాలో అవ్వకపోతే ఆ పని అనేది కరెక్ట్గా ఉండదు కదా. సో దీనికి సంబంధించి, యోగానికి సంబంధించి పతంజలి మహర్షి ఏం చేశారంటే కొన్ని సూత్రాలను ఇచ్చారు. ఇలా వెళ్ళడం వల్ల మీరు మోక్షాన్ని సుగమంగా సాధించవచ్చు, సమాధి స్థితిని తొందరగా పొందవచ్చు అనే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనకి పాస్ చేశారు. సో టోటల్గా ఎన్ని ఉన్నాయో ఎవరైనా చెప్పగలరా అండి పతంజలి యోగ సూత్రాసు? 196. గుడ్, కరెక్ట్. 196 ఉన్నాయి. ఎన్ని పాదాస్ ఉన్నాయి? ఇక్కడ పాదాస్ అంటే చాప్టర్స్ అండి, నథింగ్ లైక్ దట్. చాప్టర్స్ అనమాట, నథింగ్. సో ఎన్ని పాదాలు ఉన్నాయి? ఎనీబడి ఆన్సర్? ఎన్ని పాదాలండి యోగ సూత్రాసు? 4. కొంచెం టఫ్ టాపిక్ అండి, వినండి శ్రద్ధగా. ఓకే, 4 పాదాలు ఏమేంటివి అవి? సమాధి పాదం, సాధన పాదం, విభూతి పాదం అండ్ కైవల్య పాదం, రైట్? సమాధి పాదంలో ఎన్ని వస్తాయి? 51 వస్తాయి సూత్రాలు. ఓకే, నోట్ డౌన్ చేసుకోండి. మీకు ఆల్రెడీ చెప్పే ఉంటారని నేను అనుకుంటున్నాను. సమాధి పాదంలో ఎన్ని సూత్రాలు వస్తాయండి? 51. నెక్స్ట్ వచ్చేసి సాధన పాదంలో వచ్చి 55 వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి విభూతి పాదం 56. లాస్ట్ కైవల్య పాదం 34. టోటల్ 196.
ఓకేనా అండి. నెక్స్ట్, సో ఇక్కడ ఏదైనా మనం ఒకటి సాధించాలంటే దానికి సాధన అనేది అవసరం కదా, ఫస్ట్ ప్రాక్టీస్ అవసరం, అవునా? సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ప్రాక్టీస్ చేశాక మనం దాన్ని సాధించగలుగుతాం కదా. కానీ ఇక్కడ పతంజలి మహర్షి ముందు సమాధి గురించి చెప్పేసి తర్వాత సాధన చేయమని ఎందుకు చెప్పారు? సాధన చేస్తే కదా సమాధి రావాలి, సమాధి స్థితి కదా, అంతేనా? అవునా కాదా? సే ఎస్ సార్ నో. ఏదైనా ఇప్పుడు మీరు యోగా ఉంది, ప్రాక్టీస్ చేస్తే సూర్య నమస్కారాలు మీకు వంట పడతాయి, అవునా? సో సూర్య నమస్కారాలు చెప్పేసి ఈ ఈ ఫలితాలు ఉంటాయి ఇది చేస్తే అని ఎందుకు చెప్పేశారు? ఫస్ట్ సమాధి పాదం ముందు చెప్పి సాధన పాదం ఎందుకు నెక్స్ట్ పెట్టారు? సాధన పాదం ముందు పెట్టాక సమాధి అది చేస్తే ఇది వస్తుందని చెప్పకుండా ఎందుకు ఇలా చేశారు? ఫస్ట్ మనల్ని మనం కామ్గా ఉంచుకున్న తర్వాత చెప్పండి. ఫస్ట్ మనల్ని మనం అంటే కామ్లో ఉంచుకున్న తర్వాత స్టార్ట్ చేస్తే అది అంటే తొందర హడావుడిగా సాధన సమాధి పాదం చేస్తే వింటే కామ్ అవుతామా మనం? అంటే మ్యామ్ అంటే ఫస్ట్ సమాధి పాద అనేది నేచర్ ఆఫ్ యోగా కదా. అంటే ఫస్ట్ దాని గురించి మన మైండ్ అనేది లేకపోతే ఆ యోగా గురించి అన్ని తెలుసుకున్న తర్వాత తెలుసుకున్న తర్వాత అట్లా సాధన చేసేసి ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తారని మేము అనుకుంటున్నాం. ఇంకెవరైనా ఆన్సర్ చెప్పగలరా? కరెక్టే. అసలు ఏంటంటే అండి, యోగా అంటే ఏంటి? అకార్డింగ్ టు ద పతంజలి మహర్షి ఫస్ట్ చెప్తారు సమాధి పాదంలో, చిత్తవృత్తి నిరోధస్య. ఫస్ట్ పాయింటే అది. అథ యోగానుశాసనం, రైట్ టైంలో చిత్తవృత్తులని నిరోధించుకోగలిగితే వచ్చే ఇది స్టేజ్, రైట్? సో ఫస్ట్ ఎందుకు మనకి ఇది క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంటే అసలు మనకి చేయాల్సిన గోల్ ఏంటో తెలిస్తే దాని గురించి మనం సాధన చేసి తర్వాత స్థితిని పొందగలుగుతాం. మనకు చెయ్యాల్సిన గోలే తెలియకుండా ఏదో ఊచకొట్టుడు కొట్టుకుంటూ చేసిందే చెప్పిందే చెప్పి చేసిందే చేసి అథ యోగానుశాసనం చిత్తవృత్తి నిరోధస్య అని చదవడం వల్ల ఉపయోగం ఏంటి? నేను ఇంత యోగం చేస్తున్నాను, అసలు దేనికోసం చేస్తున్నాను అనే విషయం తెలియకుండా చేయడం వల్ల యూజ్ ఏంటి? ఇప్పుడు ఒక పర్సన్ ఒక ట్రెక్కింగ్కి వెళ్తాడండి, ఫస్ట్ ఏం చెప్పాలి? బాబు నువ్వు ఎక్కాల్సిన కొండ అది, ఇంత ఎత్తు ఉంటుంది, ఇన్ని హర్డిల్స్ వస్తాయి అని నేను చెప్పేశాను అనుకోండి, వాడికి అది గోలు. ఓకే, ఇది ఈ కండిషన్ ఉంది, ఇది హర్డిల్స్ ఉంటాయి, ఇంత ఎత్తు ఉంటుంది, అక్కడ పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది, ఇలా ఇవన్నీ చెప్పేశాను నేను. చెప్పి బాబు నువ్వు ట్రెక్కింగ్ చేయడానికి కావాల్సినవి ఏం చేయాలి? డైలీ వాకింగ్ చేయాలి, డైలీ రన్నింగ్ చేయాలి, జంపింగ్ చేయాలి, ఆక్సిజన్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి అని నేను చెప్తా. అప్పుడు ఏమవుతుంది? వాడికి గోల్, ఓకే నేను ట్రెక్కింగ్ చేయాలంటే ఇవన్నీ చెయ్యాలి ఫస్ట్ అంటూ గోల్ పెట్టేసుకున్నాడు, నేను ట్రెక్కింగ్ చేయాలి అని. ఆ గోల్ని రీచ్ అవ్వడానికి నేను ఇవన్నీ చెయ్యాలి అన్న ఒక క్లారిటీ ఉంటుంది కదా. క్లారిటీ లేకుండా గోల్ ఏంటో తెలియకుండా చేసే సాధన వల్ల నో యూస్. ఎస్పెషల్లీ యోగంలో, అది యోగం అని కాదు ఇంకేదన్నా విషయం అనండి, దెర్ ఈజ్ నో క్లారిటీ అబౌట్ ద ఏదైతే టాపిక్ ఉందో దాని మీద క్లారిటీ లేకుండా ఇప్పుడు నేను మాట్లాడాలి అంటే మాట్లాడగలనా? నేను మీకు ఒక టాపిక్ ఇస్తాను, ఇచ్చేసి మాట్లాడండి అంటే దాని మీద మీకంటూ ఒక అవగాహన ఉండాలి కదా కదా. సో ఇక్కడ అందుకని పతంజలి మహర్షి ఏం చేశారంటే ఫస్ట్ ఒక గోల్ ఇచ్చేశారు. ఏమని? సమాధి పాదం అంటే ఇది, సమాధి మీరు అచీవ్ చేయాల్సింది సమాధిని స్థితిని, ఈ సమాధి స్థితిని పొందడానికి మీరు చేయాల్సింది సాధన. ఈ సాధన చేసేటప్పుడు
మీకు వచ్చే హర్డిల్స్ గురించి, మీకు వచ్చే విషయాలు, ప్రాబ్లమ్స్ గురించి ఈ సాధన పాదంలో చర్చిస్తారు. ఫస్ట్ సమాధి పాదంలో ఎలా ఉంటుంది సమాధి స్థితి అనేది చెప్తారు. సో తర్వాత సాధన పాదం చెప్పాక ఈ సాధన పాదం మీరు చేయడం వల్ల కొన్ని విభూతులు కొన్ని శక్తులు మీకు వస్తాయి. ఈ శక్తులన్నిటినీ కూడా మీరు అధిగమించి సమాధి స్థితికి వెళ్ళగలిగితే మీకు వచ్చేది కైవల్యం, మోక్షం. ఇది పతంజలి మహర్షి మనకి చెప్పాలనుకున్నది. సో గోల్ ఏంటో ఫస్ట్ చెప్పి, అది ఎలా ఉంటుందో చెప్పి, తర్వాత ఎలా సాధన చేయాలో చెప్పి, సాధన చేయడం వల్ల మీకేం లభిస్తాయో చెప్పి, తర్వాత మీరు ఈ లభించిన వాటి మీద మీకు దాని మీద వ్యామోహం లేకపోతే మీరేం అచీవ్ చేస్తారో లాస్ట్కి కైవల్య పాదంలో చెప్పారు. అర్థమైందా అండి? క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు నేను వచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ ఇంతకంటే గ్రేట్గా ఇంకోసారి ఎవరో చెప్పే ఉంటారు. బట్ నాకు తెలిసినది, నేను అవగాహన చేసుకున్నది ఇది. వాట్ ఈస్ పతంజలి యోగ సూత్రాస్ అంటే. ఓకే, సో ఇక్కడ దాకా క్లియర్ నౌ. సో ఈ ఫస్ట్ మనం ఇవన్నీ తీసుకోవాలి అంటే సమాధి పాదాన్ని పొందాలి అంటే మనం ఏం సాధన చేయాలి? సో మళ్ళీ మనం అష్టాంగకి వెళ్దాం. అలాగే ఇక్కడ పంచాంగాస్ 5 ఇవి రూల్స్ పెట్టారు. యమ, నియమ, ఆసన, బ్రీతింగ్, ప్రాణాయామ, ప్రత్యాహార, రైట్? 5 పెట్టారు. ధారణ, ధ్యాన, సమాధి అచీవ్ చేయడానికి ముందు ఈ 5 రావాలి మనకి. అర్థమైందండి? ఈ నియమాల్ని పాటిస్తూ మనం చేయాల్సింది. ఫోకస్ ఆన్ డిసిప్లైన్ అండ్ ప్యూరిఫికేషన్ ఎఫర్ట్ గ్రీడ్ టువర్డ్స్ ద ప్యూరిఫికేషన్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్. మనం ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి మన మైండ్ అనేది ప్యూరిఫైడ్గా ఉండదండి. రకరకాల ఆలోచనలు, రకరకాల వ్యవహారాలతో ఉంటాం మనం. సో దీన్ని ప్యూరిఫై చేసుకోవడానికి ఫస్ట్ మనం పాటించాల్సింది 5: యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార. ఓకే, సో ఇవి చేయడం వల్ల ఫస్ట్ది సమాధి పాదం గురించి నేను మళ్ళీ చెప్తా. అథ యోగానుశాసనం ఇది నేను మళ్ళీ చెప్తాను. సో యోగా మీన్స్ చిత్తవృత్తి నిరోధస్య అని మనం ఫస్ట్ సూత్రం సమాధి పాదంలో కదా. వాట్ ఈస్ చిత్త, వాట్ ఈస్ వృత్తిస్, వీటిని ఎందుకు నిరోధించుకోవాలి? నిరోధించుకొని ముందుకు వెళ్తే ఏమొస్తుంది మనకి? ఏం సాధన చేయొచ్చు? మీకు చెప్పారా? చిత్తం అంటే ఏంటి? చిత్తం అంటే ఏంటండి? మైండ్ స్టఫ్, రైట్? మైండ్ గురించి తెలుసుకునే విషయం. ఈ చిత్తం ఎన్ని రకాలుగా ఉంటుందంటే అండి 4 టైప్స్లో ఉంటుంది. ఓకే, ఇది కొంచెం డీప్ సబ్జెక్ట్ అండి, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదు డైరెక్ట్గా నాకు విభూతి పాదం చెప్పమంటే చెప్తాను, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, చిన్న కొంచెం లైట్గా టచ్ ఇద్దామని నేను అనుకుంటున్నాను, మ్యాక్సిమం కవర్ చేస్తాను. చిత్తం అంటే ఏంటంటే అండి 4 రకాలుగా ఉంటుంది చిత్తం అనేది. మనస్, ద థింకింగ్ ఆఫ్ క్వశ్చనింగ్ మైండ్. మన మైండ్ క్వశ్చన్ చేస్తుంది ఇక్కడ, ఫస్ట్ వన్. రెండోది బుద్ధి, మనస్సు, బుద్ధి. బుద్ధి అంటే ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్. అంటే మీకు ఇది కరెక్టు ఇది రాంగు అని చెప్పి మీ బుద్ధి ఏమైందండి అని అడుగుతారు. ఏదన్నా తప్పు జరిగిన దగ్గర మీరేం చేశారండి, మీ బుద్ధి ఏమైందని అడుగుతారు. అంటే ఇంటెలిజెన్స్ అంటే ఇది కరెక్టా కాదా అని మీకు తెలీదా అని అడుగుతుంటారు, దాన్ని బుద్ధి అంటారు. ఓకే, 2 అహంకారం, నేను. మనిషికి ఉండే ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి నేను అని మాట్లాడతాడు ప్రతి విషయంలో, ఈగో. ఓకే, లాస్ట్ వన్ మెమరీస్ అండ్ ఇంప్రెషన్స్, సంస్కారాస్. ఈ 4 చిత్తానికి సంబంధించిన విషయాలండి. ఓకే, సో ఇన్ పతంజలి యోగ సూత్రాస్ చిత్త ఈజ్ ఎక్స్పీరియన్సెస్ వృత్తిస్ స్మాల్ ఫంక్షనింగ్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. యోగా డిస్క్రైబ్స్ చిత్త వృత్తి నిరోధస్య కామింగ్ అండ్ స్టాపింగ్ ద ఫ్లక్చువేషన్స్ ఆఫ్ మైండ్. సో ఈ మనస్సుకి, బుద్ధికి, నేను అనే ఈగోకి, అహంకారానికి అండ్ ఇంటెలిజెన్స్, మెమరీస్ అండ్ ఇంప్రెషన్స్కి సంబంధించి
దీన్ని ఏం చేస్తుందంటే ఈ 4 అవస్థల మీద మనకి చిత్త భూమికాస్ 5 అవస్థల మీద ఇది పనిచేస్తుంది. ఈ 4 కూడా 5 అవస్థల మీద పనిచేస్తాయి. వాటిని ఏమంటారంటే స్టేట్ ఆఫ్ మైండ్ 5 చిత్త భూమిస్ అంటారు. చిత్త భూమికాస్ ఏంటి ఆడుతుంది. ఓకే, చిత్త భూమికాస్ వాట్ ఆర్ దే? క్షిప్త, ముధ, విక్షిప్త, ఏకాగ్ర అండ్ నిరుద్ధ. కొంచెం టఫ్ టాపిక్ అండి, వినండి. క్షిప్త అంటే ఏంటంటే స్కాటర్డ్ మైండ్. అంటే ఎలా ఉంటుంది? రెస్ట్లెస్గా జంపింగ్ చేస్తూ ఇక్కడి నుంచి అక్కడికి, ఈ ఆలోచన నుంచి ఆలోచనకి, ఆలోచన నుంచి ఈ ఆలోచనకి జంప్ చేస్తూ ఉంటుంది మైండ్ అనేది. ఇక్కడ డామినేటెడ్ బై రాజస ఇది అంటే 2 యాంగ్జైటీ, రాజసిక్, తామసిక్, సాత్విక్. 3 నేచర్లు నేను మీకు ఆల్రెడీ చెప్పా, సాత్విక, తామసిక, రాజసిక, తామసిక. సో ఇందులో ఈ ఫస్ట్ దాంట్లో క్షిప్త అనే పర్సన్ ఎలా ఉంటాడు అంటే రాజసిక్ నేచర్, 2 యాంగ్జైటీతో ఓ అన్నట్టుగా ఉంటాడు. అండ్ నో స్టెబిలిటీ, ఈజీలీ డిస్టర్బ్ అయిపోతాడు. ఓకే, అండ్ కామన్ ఇన్ బిగినర్స్. మనం ఈ సమాధి పాదాన్ని సాధన చేయడానికి బిగినర్స్లో కామన్గా కనిపించే కండిషన్ ఏంటంటే క్షిప్త అనేది కనపడుతుంది. నెక్స్ట్ ముధ అంటే డల్గా ఉంటాడండి. ఓకే, డల్గా ఉండే పర్సన్ ఎలా ఉంటాడు? క్లౌడీగా, మైండ్ లేజీగా ఉంటుంది. తామసిక్ నేచర్, 2 లేజీగా ఉంటాడు, డల్గా ఉంటాడు. ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఉండదు. మనం దేని గురించి ఆలోచిస్తున్నాం అనే దాని మీద క్లారిటీ ఉండదు. అండ్ కన్ఫ్యూజన్లో ఉంటాడు ఎప్పుడూ కూడా. ఓకే, ఇది. నెక్స్ట్ వచ్చేసి విక్షిప్త, పార్షియల్లీ ఫోకస్డ్ మైండ్లో ఉంటారనమాట. పర్సన్ ఎలా ఉంటాడు? పార్షియల్గా, అకేషనల్గా స్టేబుల్ అవుతూ ఉంటాడు. కొన్ని ఇప్పుడు మనం చూడండి, ఉన్నట్టుండి సడన్గా దేవుడి మీద భక్తి పెరిగినప్పుడు ఒకేషనల్గా దేవుడి మీదకి అలా మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ వెంటనే డైవర్ట్ అయిపోతుంది. మాయ మనల్ని కమ్మేస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఆయన ఆఫీస్కి వెళ్ళాడా లేదా, పిల్లలు స్కూల్లో ఎగ్జామ్ ఎలా రాస్తున్నారు, వంటింట్లో పోపు మాడిపోతుందా లేదా అని టప్పని వెళ్ళిపోతుంది. అవునా? అవును, మనం అందరం అలాంటి కండిషన్లో ఉన్న వాళ్ళమే. సో ఇందులో ఎలా ఉంటుందంటే మిక్స్డ్ సత్వాస్ ఉంటాయి. సాత్విక్ నేచర్ ఉంటుంది, రాజసిక్ నేచర్ ఉంటుంది, తామసిక్ నేచర్, 3 ఉంటాయి ఇందులో. ఐదర్ లేజీగా ఉంటాడు, ఐదర్ ఫాస్ట్గా ఉంటాడు, యాంగ్జైయస్గా ఉంటాడు, లేదంటే సాత్వికంగా భగవంతుడు భక్తి అని ఉన్నట్టు ఉంటాడు, కామ్గాను ఉంటాడు. ఓకే, సో ఇది ఎలా ఉంటుందంటే షార్ట్ పీరియడే ఉంటుందండి, ఎక్కువసేపు ఉండదు. ఓకే, సో సూటబుల్ ఫర్ బిగినర్స్ కొంతమంది ఇలా ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఏకాగ్ర, ఒక పాయింట్ మీద ఫోకస్ చేయగలిగే పర్సన్. ఓకే, షార్ప్ స్టడీగా ఉంటుంది మైండ్ ఎప్పుడు కూడా. ఓకే, డామినేటెడ్ బై సాత్విక్ నేచర్తో ఎక్కువగా ప్యూరిటీ నేచర్తో ఉంటాడు అనమాట. హోల్డ్ అటెన్షన్ అండ్ సింగిల్ ఆబ్జెక్ట్, ఒక విషయం మీద ఫోకస్ పెట్టాడంటే ఆ విషయం మీదే ఉంటారు. కొంతమంది ఉంటారు చూడండి, ఒక విషయం గురించి నేర్చుకుంటున్నారంటే దాని గురించే వేస్తారు. ఇప్పుడు ఒక పిల్లలు ఉన్నారు చూడండి, చిన్నపిల్లలు ఉంటారు, డ్రాయింగ్ వేస్తున్నారు అనుకోండి, మనం ఎన్ని చెప్పినా ఉండమ్మా డ్రాయింగ్ వేసి వస్తాను, ఆడుకొని వస్తాను, ఏదో ఒకటి వాళ్ళు ఆ టాపిక్ మీద దాని మీదే ఫోకస్డ్గా ఉంటారు. రైట్, సో ఇది. నెక్స్ట్ లీడ్స్ టు ధ్యాన సమాధి. ఇలాంటి పర్సన్స్ ధ్యానంలోకి, సమాధి స్టేజ్లోకి తొందరగా వెళ్ళగలుగుతారు. రైట్, నెక్స్ట్ వచ్చేసి నిరుద్ధ, ఫుల్లీ రిస్ట్రైన్డ్. ఈ పర్సన్ ఎలాగంటే ఆల్ మెంటల్ ఫ్లక్చుయేషన్స్, వృత్తిస్ ఆర్ స్టేబుల్ అనమాట. గోల్ ఆఫ్ పతంజలి యోగ చిత్త వృత్తి నిరోధ, అన్ని వృత్తులు నిరోధం అయిపోయి మైండ్ క్లారిటీగా ఉండి సమాధి స్టేజ్లోకి వెళ్ళే ఇతను ఈ పర్సన్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వృత్తిస్. ఇందాక నుంచి మనం పర్సన్స్ భూమికలు, ఈ చిత్తాలు ఎలా ఉంటాయి అనేది మాట్లాడుకున్నాం, అంటే మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి అనేది మాట్లాడుకున్నాం. సో ఈ మైండ్ సెట్స్ని డిస్టర్బ్ చేసే వృత్తిస్ ఉంటాయి. ఏమేంటివి అంటే ప్రమాణ, విపర్య, వికల్ప, నిద్ర, స్మృతి. 5 రకాల వృత్తిస్ ఉంటాయి అన్నమాట ఈ పర్సన్స్ని డిస్టర్బ్ చేయడానికి. ప్రమాణం, విపర్య, వికల్ప, నిద్ర, స్మృతి, ఈ 5 కూడా వృత్తిస్ అన్నమాట. ఏంటంటే ఇట్ హెల్ప్ ఆర్ గివ్ ప్రాబ్లమ్స్, హెల్ప్ చేస్తాయి, ప్రాబ్లమ్స్ ఇస్తాయి ఈ చిత్తం ఉన్న పర్సన్స్కి, ఇందాకే చెప్పిన వాళ్ళకి. ఏమేంటి అంటే ప్రమాణం,
అంటే వీళ్ళకి ఏంటంటే మనం రైట్ నాలెడ్జ్, ఇది కరెక్టా కాదా, ఎక్కడి నుంచి ఇది గ్రహిస్తాడు? నాలెడ్జ్ గెయిన్ త్రూ వ్యాలిడ్ మీన్స్, కరెక్ట్ పర్సన్స్ చెప్పిన దానికి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఏదో పూజ చేయాలనుకుంటున్నామండి, అడగాల్సి వచ్చినప్పుడు ఎవరిని కరెక్ట్గా చెప్తారు అని అడగాలంటే ఎవరిని అడుగుతాం? పంతులు గారిని అడుగుతాం. ఇక్కడ తెలంగాణలో అయ్యగారు అంటారు కదా, సో వాళ్ళని అడుగుతాం మనం కదా. సో ఏ పర్సన్ దీని గురించి కరెక్ట్గా చెప్పగలడో వాళ్ళని మనం క్లారిటీగా తెలుసుకుంటాం. ఇంకే ఎందులోంచి తెలుసుకోవచ్చు? పుస్తకాల్లోంచి తెలుసుకోవచ్చు, అంతేనా? సో డైరెక్ట్ పర్సెప్షన్. ఇందులో ఏంటంటే అనుమానంతో అడుగుతారు. ఇన్ఫీరియన్స్ ఇన్ ద కండిషన్ యు ఆర్ నాట్ దేర్ బట్ యు ఆర్ ఇమాజిన్డ్. ఇదేంటంటే మనం అక్కడ ఆ పరిస్థితి మనం ఏం చేసుకుంటాం, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రమాణంలో ప్రత్యక్షంగా ఉండి డైరెక్ట్గా తెలుసుకునేది ఒకటి. రెండవది అనుమానంతో తెలుసుకోవటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దూరంగా ఒక దగ్గర పొగ వస్తుంది, పొగ వచ్చింది అంటే నిప్పు ఉంటే కానీ పొగ రాదు అని ఒక సామెత ఉంది, అవునా? నిప్పు లేనిదే పొగ రాదు కదా. సో పొగ వస్తుందంటే అక్కడ ఏదో నిప్పు ఉంది అని చెప్పి ఒక అనుమానం పడతాడు వీడు, అర్థమవుతుందా? సో ఈ అనుమానం పడటం ద్వారా కూడా కొన్ని క్లారిటీ తీసుకుంటూ ఉంటాడు వీడు. రెండోది ఆగమ శాస్త్రాల నుంచి తెలుసుకుంటాడు, వీటి వేదాల నుంచి ఉపనిషత్స్ నుంచి తెలుసుకుంటూ ఉంటాడు. ఓకే, ఇది వచ్చేసి ప్రమాణం. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి విపర్య, రాంగ్ నాలెడ్జ్, భ్రాంతి. ఇవి ఈ పర్సన్స్ని ఏం చేస్తాయంటే గుడ్ వైపుకి కానీ బ్యాడ్ వైపుకి కానీ తీసుకెళ్ళలేవు అనమాట ఇవి. సో రాంగ్ నాలెడ్జ్ వల్ల ఏమవుతుంది, ఎలా ఉంటుందంటే వాడు నీడలు అంటే రాత్రిపూట పాము తాడుని చూసి పాము అనుకుంటాడు, భ్రాంతిలో బతుకుతాడు. ఇది మనల్ని డిస్టర్బ్ చేస్తుంది ఆ పర్సన్స్ని. ఓకే, వికల్ప, సౌండ్ విజువలైజేషన్, రియల్గా ఉన్న ఆబ్జెక్ట్స్ని జనరేట్, అంటే అక్కడ ఏదో సౌండ్ అయింది, సో దాన్ని బట్టి ఇతనే వీడే ఊహించేసుకుంటాడు అక్కడ ఏం జరిగింది అనేది. ఓకే, రెండోది ఫ్యాంటసీస్. వీటిని ఏమంటారంటే ఫ్యాంటసీస్ అంటారు. ఫ్యాంటసీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి టీవీలో సినిమాల్లో ఇంగ్లీష్ సినిమాల్లో చూపిస్తారు యూనికార్న్. హారీ పాటర్ సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది, యూనికార్న్ చూసుంటారు, ఒంటి కొమ్ము గుర్రం అని చెప్పి. నిజానికి ఈ వరల్డ్లో ఎగ్జిస్టెన్స్లో లేదు అది, కానీ వీడి ఫ్యాంటసీ విజువలైజేషన్. నిజానికి హ్యారీ పాటర్ అనే మాంత్రపు శక్తులు ఉన్న ఇది ఉందా అండి? అదంతా ఒక విజువలైజేషన్, ఫ్యాంటసీ స్టోరీ కదా. సో వీడి భ్రాంత్ అనమాట, వీడే విజువలైజ్ చేసేసుకుంటూ ఉంటాడు అనమాట. ఇది డిస్టర్బ్ చేస్తుంది పర్సన్ని. అంటే అలా అంటే విజువలైజ్ చేసుకుని ఏం చేస్తాడు, వాదిస్తాడు అనమాట. ఇప్పుడు వాడు ఒక కుందేలు పట్టుకున్నాడు అనుకోండి, దానికి 3 కాళ్ళని వాదిస్తాడు. నిజానికి అక్కడ ఉన్నవన్నీ 4, కానీ వాడు ఏం చేస్తాడు, మూర్ఖుడు అనమాట. వాడు 3 కాళ్ళని వాదిస్తాడు. ఎందువల్ల? వాడు పొందిన భ్రాంతి వల్ల. అర్థమైందండి? సో ఇదొకటి డిస్టర్బ్ చేస్తుంది. నిద్ర. సో నిద్ర అనేది ఈజ్ ఏ నో ఫీలింగ్. మనం నిద్రపోయినప్పుడు మనకి ఏమైనా కాన్షియస్నెస్ తెలుస్తుందా అండి? నిద్రలో కూడా స్టేజ్లు ఉంటాయి. ఓకే, డీప్ స్లీప్లోకి వెళ్ళాక మీకు ఏమన్నా తెలుస్తుందా? పొద్దున్న లేచాక మీరు ఏం చేశారు రాత్రి 1 గంట కంటే చెప్పండి చూస్తా, ఏం వచ్చింది మీ కల్లో అంటే చెప్పలేం. కానీ నిద్రలో కొన్ని కళలు వచ్చినవి మనం పొద్దున్నే గుర్తుపెట్టుకొని మనం చెప్పగలం కదా. మరి అదేం అవస్థ, మనం నిద్రపోతున్నాంగా, ఏం పని చేస్తుంది అక్కడ? మీ సబ్ కాన్షియస్ మెమరీ పనిచేస్తుంది. ఇది కూడా డిస్టర్బ్ చేస్తుంది పర్సన్స్ని. ఓకే, చిత్తాన్ని డిస్టర్బ్ చేస్తుంది. అంటే నాకు ఒక కళ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పీడకల వచ్చింది రాత్రి, నేను ఏదో పెద్ద వరదలో చిక్కుకుపోయినట్టు కళ వచ్చింది. ఓ బోళ్ళు నీళ్లు చుట్టూ మొత్తం జనాలు అంతగా. పొద్దున్న లేచి మనం ఏమవుతాం, ప్యానిక్ అవుతాం, నిద్రలో ప్యానిక్ అవుతాం, చెమటలు పట్టేస్తాయి మనకి. లేదు ఒక స్నేక్ కాటేయటానికి మన మీదకి వచ్చింది, ప్యానిక్ అవుతాం. నిద్రలోనే ఉన్నాగా, మీరు ఎందుకు ప్యానిక్ అవుతున్నారు? సో మీ మైండ్ అక్కడ పనిచేస్తోంది, రైట్? ఏదో ఒక సబ్ కాన్షియస్ మెమరీ అనేది వర్క్ అవుతుంది. సో ఇది డిస్టర్బ్ చేస్తుంది అనమాట పర్సన్స్ని. లాస్ట్ వచ్చేసి స్మృతి, మెమరీస్.
చిన్నప్పుడు మెమరీలు అన్నీ గుర్తుంటాయండి కొంతమందికి కదా. మన చిన్నప్పుడు మెమరీస్ గుర్తుండవా? ఇంకా మీనా గారు ప్లీజ్ మ్యూట్ యువర్ ఉన్నాయి 8 వార్డు మీనా గారు ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. థ్యాంక్ యూ. సో సో ఇవన్నీ కూడా ఏమేంటివి? విపర్య వికల్ప ప్రమాణ విపర్య వికల్ప నిద్ర స్మృతి అనే 5 వృత్తులు ఈ చిత్తాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. చిత్తాలు ఎన్ని రకాలో కూడా చెప్పుకున్నాం మనం. సో దీనికి సంబంధించి కావాలంటే మీకు నోట్స్ చూద్దాం ఎప్పుడైనా. నేను రాసుకున్నాను బట్ ఇవన్నీ మీకు అర్థం అవ్వాలని లేదు. సో ఇవి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి చిత్తాన్ని. సో దీన్ని ఏం చెయ్యాలి, మనం ఎలా చేసుకుంటే ఈ వృత్తులు చిత్తంలో ఉన్న ఈ వృత్తుల్ని నిరోధించవచ్చు, మనం చిత్త భూమికల్ని నిరోధించవచ్చు. ఏంటి అంటే 2 రూల్స్ అండి. సో అభ్యాసము వైరాగ్యము. అభ్యాసం సాధన 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 చేస్తూ ఉండడం వల్ల ఈ వృత్తులన్నీ అంటే వాడు వాదించటం, తర్కించటం, భ్రాంతి పడటం, నిద్రలో ఇది చేసుకున్న దాని గురించి ఏదో ఆలోచించేయడం, ఇలాంటివి పాత మెమరీస్ ఇవన్నీ కూడా సాధన చేయడం వల్ల మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు సాధన చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అర్థమవుతుందా ఇక్కడ కండిషన్ ఎక్కడికి తీసుకెళ్తున్నారో? మీరు ఇప్పుడు సాధన చేయడానికి ధ్యానం చేయడానికి కూర్చున్నారండి. కూర్చున్నప్పుడు ఈ 5 మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి, మీ మెమరీస్ వచ్చి. ఇవన్నీ మీరు ఇప్పుడు మిమ్మల్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఏం చేయమంటారు? మీ ముందుకి ఏదో విజువలైజేషన్ వస్తుంది, అది నిమిత్త మాత్రంగా చూస్తూ ఉండండి, దానిలోకి ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్తారు. నథింగ్ లైక్ దిస్. ఇదే అన్నమాట. అర్థమైందా? అవి ఎలాంటి కండిషన్స్, ఎలాంటి సిచ్యువేషన్స్ మీ చిత్తంలోకి వస్తాయి అనేది చెప్పేది ఈ వృత్తులు అనమాట, వృత్తిస్. ఓకే. సో దీంట్లో అభ్యాసం టు ప్రాక్టీస్ లాంగ్ టైం, సాధన ఎక్కువ చేస్తూ ఉండటం వల్ల అది ఏదైనా కావచ్చు, భక్తి కావచ్చు, శ్రద్ధ కావచ్చు, విశ్వాసం. ఈ 3 భక్తి, శ్రద్ధ, విశ్వాసం ఉంటే సాధన అనేది ఆటోమేటిక్గా ముందుకు వెళ్తూ ఉంటుంది. రెండోది వైరాగ్యం, డిటాచ్మెంట్. సో మనం చేసిన యాక్షన్ చేసేసాం, అయిపోయింది, దాని గురించి పట్టించుకోకపోవడం. ఇది ఉంటే మీరు వీటిని అధిగమించి సమాధి అవస్థకి వెళ్ళడానికి దోహదపడుతుంది. అర్థమైందా? సో ఈ చిత్త విక్షేపాలకి కొన్ని అబ్స్టికల్స్ వస్తాయండి శరీరం పరంగా. ఏమేంటివి? వ్యాధి, డిసీజ్ వస్తుంది. ఓకే, మనం సాధన చేస్తున్నప్పుడు మనకి కొన్ని అబ్స్టికల్స్ వస్తాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వ్యాధి, డిసీజ్ వస్తుంది. ఫస్ట్ డల్నెస్గా ఉంటుంది ఎప్పుడు. ఇంకోటి సమస్య, డౌట్, ఇది కరెక్టా కాదా, మనం చేస్తుంది కరెక్టా కాదా అనే డౌట్ ఉంటుంది. ప్రమాదం ఏదైనా రావచ్చు. ఆలస్యం, లేజినెస్, ఆలస్యం అంటే లేజినెస్, ఇక్కడ డల్నెస్ లేదు. ఆవృత, క్రేవింగ్స్ అండ్ ఎంజాయ్మెంట్ మీదకి రిషి డోర్ వేసుకున్నానా, ఎంజాయ్మెంట్ మోడ్లోకి వెళ్తూ ఉంటుంది. ఏం చేస్తాం ఇవన్నీ, సాధనలు ఏం చేస్తాం, ఉన్నది ఒకటే లైఫ్, ఏదో ఒకటి అనుభవించాలి, తిండి తినాలి, చక్కగా కూల్ డ్రింకులు తాగాలి, డ్రింక్ చేయాలో, ఇంకోటో బట్టలు కట్టుకోవాలి, పట్టు చీరలు వేసుకోవాలి, నగలు వేసుకోవాలి అని చెప్పి ఎంజాయ్మెంట్ మోడ్ వైపుకి వెళ్ళిపోతాం మనం. అంతే, ఖచ్చితంగా. ఓ 10 రోజులు దసరాలు చేయండి, బాయ్ నేను ఎంత పూజ చేసేసానో రేపటి నుంచి పూజ చేయను, అమ్మవారు నన్ను కటాక్షించేసి ఆ వరాలు ఇచ్చేసింది అనుకుంటాం మనం. నిజమండి, 11వ రోజుకి చేయబుద్ధి కాదు. మీరు గట్టిగా మడిగట్టేసుకొని బ్రహ్మాండంగా అమ్మవారికి కుంకుమార్చన చేసేయండి, 11వ రోజు మీకు చేయబుద్ధి కాదు. ఎక్కడికి పోతుంది? ఎంజాయ్ చేద్దామని పోతుంది. మంచి ఫుడ్ తిందాం. ఈ 10 రోజుల్లో నేను చప్పటి తిన్నాను, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, నాన్ వెజ్ ముట్టుకోలేదు, ఏం చేయలేదు. బెబ్బే అసలు ముందు క్రేవింగ్స్ వచ్చేస్తే ముందు నాన్ వెజ్ తినేయాలి, మంచి చీరలు కట్టుకోవాలి, బయటకు వెళ్ళి సినిమా చూసి రావాలి. పెట్టండి మీ బాడీని, మీ మైండ్ని ముందు సాత్వికంలోకి పెట్టండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. 5వ రోజుకే వస్తుంది మనకి. సో ఇది. నెక్స్ట్ భ్రాంతి దర్శనాస్, ఇల్యూజన్స్, ఫ్యాంటసీస్, మనకి మనమే విజువలైజ్ చేసుకుంటాం.
అదేదో కథ ఉంటుంది చూడండి, నేను ఒక కోడి పిల్లలు కొంటాను, ఈ పాలు అమ్ముతాను, కోళ్ళు కొంటాను, అవి గుడ్లు అయిపోయి మళ్ళీ పిల్లలు అయిపోతే కోళ్ళ ఫామ్ పెట్టేస్తానని ఒక కథ ఉంటుంది, చిన్నప్పుడు నేను విన్నాను. సో అలాగ భ్రాంతిలో బతికేస్తాం, ఇక్కడ ఉంటాం కానీ ఎక్కడో నడుస్తూ ఉంటుంది మన ఇది. నెక్స్ట్ స్టెబిలిటీ ఉండదు, చేద్దాము అన్న ఒక స్టెబిలిటీ ఉండదు. ఇవన్నీ ఈ 9 కూడా అబ్స్టికల్స్ అండి, సమాధిని పొందడానికి అబ్స్టికల్స్. ఓకే, ఇవి. నెక్స్ట్ వచ్చేసి క్రియాయోగం, సాధన ఎలా చేయాలి. ఇప్పుడు వాట్ ఈజ్ సమాధిలో మీకు వచ్చే అబ్స్టికల్స్, మీకు చిత్తం అంటే ఏంటి, వృత్తిస్ ఏమేమి అబ్స్టికల్స్ వస్తాయో తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనకు తెలిసిపోయింది వాట్ ఈజ్ సమాధి, మన గోల్ ఏంటో తెలిసింది. సో ఈ గోల్ని మనం ఎలా అచీవ్ చేయాలి, సాధన ద్వారా అచీవ్ చేయాలి. ఏ సాధన ద్వారా అచీవ్ చేయాలి అంటే క్రియాయోగ. ఇందులో ఏంటంటే 3 ఉంటాయండి, తపస్, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని. ఓకే, ఇది 3 కలిపి క్రియాయోగం అంటారు. ఓకే, ఈ క్రియాయోగం చేయడం వల్ల, సాధన చేయడం వల్ల మనము సమాధి స్థితిని అచీవ్ చేస్తాము. హౌ? తపస్, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని ఎలా చేస్తాం? సో తపస్సు చేయడం వల్ల ఏమవుతుందంటే అండి, మనసు శరీరం దృఢంగా ఉంటుంది, అంటే డైవర్షన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్వాధ్యాయ, నీ గురించి నువ్వు తెలుసుకోవడం. సారీ. సో నీ గురించి నువ్వు తెలుసుకోవడం, టు డెవలప్ యువర్ పర్సనాలిటీ. ఈశ్వర ప్రణిధానాన్ని, నువ్వు తెలుసుకున్న దాన్ని అహంకారం పొందకుండా, నేను ఇదంతా తెలుసుకున్నది ఈశ్వరుణ్ణి తెలుసుకోవటం కోసమే, ఈశ్వర స్వరూపాన్ని తెలుసుకోవటం కోసమే అని ఈశ్వరుడికి సరెండర్ అవ్వడం. ఈ 3 చేయడం వల్ల వాట్ యు గెట్ ఫ్రమ్ క్రియాయోగ, తపస్, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని అనే 3 కలిపితే క్రియాయోగం. ఈ క్రియాయోగాన్ని చేయటం వల్ల వాట్ యు గెయిన్, ఏం సాధిస్తావు నువ్వు అంటే, సో సమాధి భావన అర్థాయ అంటే యు ఫీల్ సమాధి భావన, క్లేశాసు తొలగిపోయి మెంటల్ ఫీలింగ్స్ అన్నీ కంట్రోల్ అయ్యి సమాధి భావనని పొందుతావు నువ్వు. ఓకే, అర్థమైందా అండి? ఇది సాధన పాదం, నేను సింపుల్గా ముగించాను. సాధన ఇప్పుడు నీకు ఫస్ట్ చెప్పింది ఏంటి, అర్థమవుతుందా అండి? నేనేదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఏమన్నా అర్థమవుతుందా? కొంచెం చెప్తున్నాను కదా, టఫ్ టాపిక్కే, చదవడమే, దీన్ని ఏం చేయలేము, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడమే. సో కావాలంటే నేను మళ్ళీ ఇంకెప్పుడైనా మళ్ళీ క్లారిటీగా ట్రై చేస్తాను మళ్ళీ చెప్పడానికి. ఇంతకంటే నేను ఇంకా అంతకంటే క్లారిటీ ఇవ్వలేనేమో అని నేను అనుకుంటున్నాను. పొద్దున్నుంచి కూర్చొని చదివి మీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలో నోట్స్ రాసుకున్నా, దాదాపు 20 పేజీల నోట్స్ రాసుకున్నా నేను మీకు చెప్పడానికి. కేవలం నేను నా ఎగ్జామ్స్కి కూడా ఇంత చదవలేదు. ఓకే, వాట్ ఈస్ సూత్రాస్ మ్యామ్? సూత్రాస్ కూడా చెప్పాలా అండి? సో ఫస్ట్ అసలు ఏంటో తెలుసుకోండి, తర్వాత సూత్రాస్ మీరే అర్థమవుతుంది. సో ఈ క్రియాయోగాన్ని చేయడం వల్ల సమాధి స్థితిని పొందే క్లారిటీ మీకు వస్తుంది, సమాధి పొందడానికి. సో ఇప్పుడు మీరు సమాధి స్థితి పొందేశారు. ఈ పొందినప్పుడు ఈ క్రియా చేయడం వల్ల, క్రియాయోగ తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని చేయడం వల్ల కొన్ని విభూతులు వస్తాయి మీకు. అంటే విభూదీస్ అంటే కొన్ని ఎక్స్ట్రా పవర్స్ వస్తాయి, లైక్ సూపర్ మ్యాన్ పవర్స్. సో ఆ పవర్స్ ఏంటో తెలుసుకుందాం, రైట్? సో ఈ పవర్స్ రావడానికి మనం 3 విషయాల్ని ఒకే టైం, ఎట్ ఏ టైం చేయగలగాలి. ఆ 3 ఏంటంటే ధారణ, ధ్యాన, సమాధి. ఏమేంటివండి? ధారణ, ధ్యాన, సమాధి. ఈ 3 కలిపి ఎట్ ఏ టైం చేయగలిగితే దాన్ని ఏమంటారు అంటే సంయమ అంటారు. ఏంటిది? ధారణ, ధ్యాన, సమాధి. ఆల్రెడీ మనం మాట్లాడుకున్న 5 అయిపోయాయి. ఫస్ట్ ఏం మాట్లాడుకున్నాం?
యమ నియమ ఆసన ప్రాణాయామ ఇవి మాట్లాడుకున్నాం కదా. ఈ 5 కాక చివరి 3 ఉన్నాయి అష్టాంగాలు, ధారణ ధ్యాన సమాధి. ఈ మూడిటిని కలిపి చేయటాన్ని సంయమనం అంటారు, సంయమ అంటారు. ఓకేనా అండి? ధారణ అంటే ఏంటి? ధారణ అంటే నీ మనసుని ప్యూరిఫైయింగ్గా ఉంచుకొని ఆబ్జెక్ట్స్ మీద లగ్నం చేయడం. నువ్వు ఏదైతే ఫోకస్ చేయాలనుకుంటున్న ఒక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆజ్ఞాచక్రం మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారు. సో ఆల్రెడీ ఈ చిత్తవృత్తులన్నిటినీ కూడా తీసేశారు, ప్యూరిఫై చేసుకొని మీ మనసుని దీని మీద ఫోకస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్పాను నేను. ఓకే, ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేయడం. సో దట్ ఈస్ కాల్డ్ ధారణ. రెండోది ధ్యానం. ధ్యానం అంటే ఏంటి? కంటిన్యూగా చేయడం వితౌట్ ఎనీ డైవర్షన్. నేను ఇందాక ఆల్రెడీ చెప్పా మీకు డైవర్షన్స్ ఎలా కలుగుతాయి అని. డిసీజెస్ రావచ్చు, భ్రాంతులు కలవచ్చు, మైండ్ మీద రకరకాల వృత్తుల గురించి చెప్పా నేను. సో ఇవన్నీ పోయి ఒక విషయం మీద మీరు కొన్ని గంటలైనా సరే ధ్యానం చేయగలగటం. ఓకే, సమాధి స్థితి. సో ప్రాసెస్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ దెర్ ఈజ్ నో డిఫరెన్స్. ఇప్పుడు మీరు ఒక పాయింట్ మీద ఫోకస్ చేశారు. నేను ఆ ఫోకస్ చేసిన పాయింట్ ఆబ్జెక్ట్ అనుకుంటే, ఇది ఆ ఆబ్జెక్టు నేను కలిపి ఒకటే అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ సమాధి స్థితి అండి. అంతసేపు అక్కడున్న చుక్క మీరు ఒకటే అయిపోతారు విజువలైజేషన్లో. దట్ ఈస్ కాల్డ్ సమాధి స్థితి. ఈ 3 ధారణ ధ్యాన సమాధి, ఈ మూడుటిని కనుక కలిపి మీరు సాధన చేయగలిగితే, ఇదేమి ఒక్క రోజులో 2 రోజుల్లో వచ్చేది కాదండి. కొన్ని సంవత్సరాల పాటు చేయాలి. కొన్ని సంవత్సరాల పాటు చేయగలిగితే మీకు వచ్చే పవర్స్ ఏంటి? ఇవి కూడా చాలా ఉన్నాయండి, కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఓకే, సో నాలెడ్జ్ ఆఫ్ పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఒక్క నిమిషం ఉంది. సో అవతల వాళ్ళ పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి, రెండిటి గురించి మీకు తెలిసిపోతూ ఉంటుంది. ఓకే, సెకండ్ వన్, నాలెడ్జ్ ఆఫ్ అదర్ మైండ్స్. రైట్, యూ కెన్ అండర్స్టాండ్ ద థాట్స్ ఆఫ్ అదర్. వాళ్ళ అవతల వాడు ఏం ఆలోచిస్తున్నాడో మీకు ముందే తెలిసిపోతుంది. సో ఒక సినిమాలో ఉంటుందండి, బ్రహ్మానందం అవతల వాడు మైండ్లో ఏం మాట్లాడుకుంటున్నాడో వీడు వింటూ ఉంటాడు. ఏదో సినిమా మర్చిపోయాను నేను యాక్చువల్గా. సో వాడికి కోపం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. వీడేంటి, నాకు వాడేం మాట్లాడు కానీ వీడికి వాడి మైండ్లో ఏముందో తెలిసిపోతుంటుంది. నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అంటాడు. నేనేం ఆలోచించాను అంటాడు పక్కోడు. సో అవతల వాడి మైండ్లో ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. సెకండ్ వన్. థర్డ్ వన్ ఏంటంటే, సంయమ చేయటం వల్ల ఏమవుతుందంటే మన పాస్ట్ బర్త్, మన ప్రీవియస్ బర్త్ల గురించి కూడా తెలిసిపోతుంది. కింద జన్మలో మనం ఎలా పుట్టాం, మొక్కగానా, ఆవుగానో, గేదెగానో, కుక్కగానో, ఇంకోటో మనిషిగా పుట్టామా, ఎక్కడ పుట్టాము, ఏం చేస్తున్నామని తెలిసిపోతుంది. ఇవన్నీ ఏం చేయడం వల్ల తెలుస్తుందండి? సంయమ చేయడం వల్ల వచ్చే శక్తులు నేను చెప్తున్నది. ఓకే, లాస్ట్ ఫోర్త్ వన్ వచ్చి ఆల్ లాంగ్వేజెస్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. కొంతమందికి మీరు కొన్ని కథలు వింటే, పాత కథలు, మీకు ఎవరికైనా స్టోరీస్ వినే ఆసక్తి ఉందా? ఎవరికైనా మీ పిల్లలకి చెప్పడానికి స్టోరీస్ వింటారా? ఎవరికి తెలీదు స్టోరీస్, ఎవరు వినరు. మీ పిల్లలకి ఎవరికి చెప్పరా స్టోరీస్? చెప్తారా? చెప్పాలండి, అప్పుడే ఇంటరాక్ట్ అవుతాం పిల్లలకి. రెగ్యులర్ గా చెప్తాం మ్యామ్, చెప్పాలి, నేర్చుకునే అక్కల రమారావి స్టోరీస్ వింటే అన్ని చెప్పేస్తాం మనం. నేను అలాగే చెప్తా. నేను ఇప్పటికి వింటా తెలుసా అండి. నేను పడుకోవాలంటే పక్కన స్టోరీ పెట్టుకొని వింటా. చిన్నప్పుడు చందమామ కథలని వచ్చేవి, చందమామ పుస్తకాలు. ఎంతమంది చదివేవాళ్ళు? చందమామ బాగా. మా పిల్లలు స్టోరీ చెప్పకపోతే నన్ను చంపేస్తారు. రోజుకో స్టోరీ చెప్పాలి వాళ్ళకి నేను. సో అందులో కొన్ని విచిత్రమైన కథలు ఉంటాయి.
జంతువుల భాష తెలుసు రాజకుమారుడికి, పక్షుల భాష తెలుసు. సో భాష లివింగ్ బీయింగ్స్ కాకుండా, హ్యూమన్స్ కాకుండా ఇతర జంతువుల భాష తెలుస్తుందండి. ఓకే, దీనికి సంబంధించింది అది. సో నాలెడ్జ్ ఆఫ్ సబ్టిల్ అండ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్, హిడెన్ ఆబ్జెక్ట్స్, డిస్టెన్స్ దూరంలో ఉన్న ఆబ్జెక్ట్స్ గురించి కూడా కొన్ని తెలుస్తాయి. ఈ పవర్ని ఏమంటారంటే, సో ఇవి ఎవరిస్తారు అంటే సన్నుని గనక మనం సన్నుని దృష్టిలో పెట్టుకొని సంయమనం చేస్తే, సూర్యుడిని, ఏమొస్తుంది నాలెడ్జ్, మనకి ఏం పవర్ వస్తుందంటే అన్ని లోకాలు, మనకి 7 లోకాలు, 7 కింద 7 పైన 7 14 లోకాలు ఉన్నాయి కదండి. అతల వితల సుతల రసాతల తలాతల పాతాళ లోకాలని కింద 7 ఉన్నాయి, పైన 7 లోకాలు ఉన్నాయి. సో బ్రహ్మలోక, సత్యలోక, విష్ణులోకాల లోకాలు ఉన్నాయి. ఓకే, సారీ, సో మీకు తెలియదు అనుకుంటా. సో ఈ 14 లోకాలు, మనం మత్స్యలో ఉన్నాం, మత్స్యలోకంలో ఉంటాం. ఈ 14 లోకాలులో ఉన్న పర్సన్స్ గురించి, వాటి గురించి తెలుసుకునే నాలెడ్జ్ వస్తుంది సన్ గురించి సంయమన చేయడం వల్ల. నెక్స్ట్ మూన్ గురించి సంయమ చేయడం వల్ల, చంద్రుడి గురించి చేయడం వల్ల ఏమవుతుందంటే అరేంజ్మెంట్ ఆఫ్ స్టార్స్ గురించి తెలుస్తుంది, స్టార్స్ గురించి. ఓకే, సమయ గివ్స్ అన్ సమ్ పోల్ స్టార్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ ద మోషన్స్. అంటే ఇప్పుడు కొన్ని నక్షత్రాలు కొన్ని దిశల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయి. కార్తికేయ సినిమా చూసుంటారు కదా మీరు, సెకండ్ పార్ట్ ఏంటిది అది, మా అమ్మాయి, అందులో సప్తర్షి మండలం ఈ మధ్య వచ్చింది కదండి, చాలా హిట్ అయింది, కృష్ణుడి గురించి వచ్చింది సినిమా, ఏంటిది అది, కార్తికేయ 2నా. సో అందులో ఫోకస్ చేసి సప్తర్షి మండలాన్ని ఈజీగా కనిపెట్టేస్తాడు వాడు. అఫ్ కోర్స్ వాడు చూసి చెప్తాడు, కానీ వీళ్ళకి తెలియకుండానే మూన్ ఇది చేయడం వల్ల ఏ స్టార్ ఎటు మూవ్ అవుతోంది, ఎక్కడ సోలార్ ఎక్లిప్స్లో ఎక్కడ మూవ్ అవుతున్నాయి అనేది తెలుస్తుంది. ఓకే, ఇది ఒక రకమైన నాలెడ్జ్ రిలేటెడ్ సూపర్ నార్మల్ ఇన్సైట్స్, ఇది ఒకటి. సెకండ్ది అని చెప్తున్నానండి, ఎనర్జీస్ వస్తాయి, ఫిజికల్ పవర్స్ కొన్ని వస్తాయి మనకి. ఏంటవి, బికమింగ్ లైట్, చాలా తేలిగ్గా అయిపోతారు, బికమింగ్ హెవీ. మీరు మాయాబజార్ సినిమా చూసారా అండి? మాయాబజార్ సినిమా చూసుంటారు కదా అందరూ, నాకు తెలిసి చూసుంటారు అందరూ. సో అందులో ఘటోత్కచుడు వచ్చి ఒక ముసలాయిని లేపమంటే లేపలేకపోతాడు. అంతటి రాక్షసుడు ఎందుకు లేపలేకపోయాడు? హెవీగా అయిపోతాడు. ఇంకొకటి తెలిసి ఉంటుంది, మీరు భారతం చదువుంటే భీముడు వచ్చి ఆంజనేయ స్వామి ఒక కోతి తోకను లేపమంటే చూస్తా అంటే లేపలేకపోతాడు. అంటే ఎందుకు అయిపోయాడు? ఈ శక్తి వల్ల. అది యోగా చేసే సంయమనమే కావచ్చు, ఇంకా వేరే ఉంటాయి, మంత్రోపాసనలు అవన్నీ కూడా ఉంటాయి. సో ఈ శక్తి వల్ల బాగా లైట్గా అయిపోవచ్చు, బాగా హెవీగా అయిపోవచ్చు, అదో శక్తి వస్తుంది. వాకింగ్ ఆన్ వాటర్, నీళ్ల మీద నడిచే శక్తి వస్తుంది, నడుచుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇది ఇంకొక దీనికి సంబంధించింది కాదు కానివ్వండి, నేను ఒక చెప్తా. శంకరాచార్యుల వారికి 4 శిష్యులు ఉన్నారండి, అందులో పద్మపాదాచార్యుల వారు ఒకరు. ఓకే, ఈయన గురువు మీదే నమ్మకం, గురువే ఫోకస్, గురువే అంతా. సో ఈయన ఏంటి, ఒకసారి శంకరాచార్యుల వారు నదికి ఒక చెరువు ఉంటుంది, అవతలి ఒడ్డున ఎక్కడో ఉండి నాయన పద్మపాదాచార్య అని పిలుస్తారు. ఆయనకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే చెప్తా. పద్మపాదాచార్యులని ఎందుకు వచ్చిందంటే, ఆయన గురువు గారు పిలిచారని చెప్పి కింద నీళ్లున్నాయి, చెరువులో ఉన్నాము, మునిగిపోతాం, ఏం ఆలోచించకుండా గబగబ పరిగెట్టేస్తాడు. పరిగెడుతుంటే ఆయన కింద గురువు మీద ఉన్న శ్రద్ధ వల్ల ఆయన కాళ్ళ కింద పద్మాలు మొదలవుతాయి, ఆయన వేసిన అడుగు కింద పద్మం వచ్చేస్తుంది. సో ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ అలా వెళ్ళిపోతారు. కొంతమంది ఉంటారు, అది నమ్మకం. అలాగా ఈ సంయమ చేయడం వల్ల వచ్చే శక్తుల్లో ఫిజికల్ పవర్స్లో నీళ్ల మీద నడవటం ఒకటి, ముళ్ళ మీద నడవటం ఒకటి, వీటి మీద నడిచే శక్తి వస్తుంది. డిజపియరెన్స్ ఆఫ్ బాడీ, ఠక్కున మాయమైపోతారు, ఆ శక్తి వస్తుంది. ఓకే, కంట్రోల్ ఆన్ ఓవర్ బాడీ ఫంక్షన్స్, అన్నిటి మీద దేని మీదైనా వాళ్ళకి ఫంక్షన్ కంట్రోలింగ్ ఉంటుంది. రిమూవల్ ఆఫ్ హంగర్ అండ్ థర్స్ట్. రామాయణంలో
రాముల వారికి విశ్వామిత్రుడు రాక్షసుని తాటకిని సంహరించడానికి వెళ్తుంటే ఆకలి దప్పులు తెలియకుండా ఉండడానికి విశ్వామిత్రుల వారు ఒక మంత్రోపదేశం చేస్తారు. అది మంత్రం వల్ల కూడా సాధించవచ్చు, ఈ సంయమ అనే శక్తి వల్ల కూడా సాధించవచ్చు. అక్కడ కూడా ధారణ ధ్యాన ఇదే ఉంటుంది, సమాధే ఉంటుంది, ఆ మంత్రం జప. సో దానివల్ల ఆయనకి ఆకలి దప్పులు అనేది లేదు. సో ఆ యజ్ఞం పూర్తయ్యేంత వరకు ఆయన వాటర్ తీసుకోలేదు, రాముల వారు ఫుడ్ తీసుకోలేదు అనమాట. సో అది అనమాట. సో స్టడీనెస్ వస్తుంది. నెక్స్ట్ సూపర్ స్ట్రెంగ్స్ ఏమొస్తాయో చూద్దాం. సూపర్ స్ట్రెంగ్స్, సో ఇది కొంచెం సాంస్క్రిట్ టర్మ్స్ అండి. అనిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి సిద్ధి, ప్రాక్యామ సిద్ధి, ఈశ్విత సిద్ధి, వశిత్వ సిద్ధి అని ఇవి సాంస్క్రిట్ టర్మ్స్. అనిమ సిద్ధి అంటే బికమింగ్ స్మాల్ అయిపోతారు, చిన్నగా అయిపోతారు. ఓకే, ఇది మనకి వీటికి అధిదేవతలు ఉంటారండి. నేను మీకు వేరే ఖడ్గమాల అలాంటి స్థితులు చేస్తుంటే మీకు ఇది తెలుస్తుంది. వీటికి దేవతలు ఉంటారు, దేవీ దేవతలు ఉన్నారు వీటికి. ఈ సిద్ధులకి ఒక్కొక్క సిద్ధికి ఒక్కొక్క దేవత ఉన్నారు. ఓకే, సో అణిమా సిద్ధిని చేయటం వల్ల, అణిమా సిద్ధి మీద ఫోకస్ చేయడం వల్ల స్మాల్గా అయిపోతారు. ఓకే, మహిమా సిద్ధిని చేయటం వల్ల చాలా లావుగా లార్జ్ పెద్దగా అయిపోతారు. ఓకే, గరిమా సిద్ధి బికమింగ్ హెవీ అయిపోతారు, చాలా వెయిట్, ఇందాక నేను చెప్పింది అదే, వెయిట్ పెరిగిపోతారు. లఘిమా సిద్ధి అంటే లైట్గా అయిపోతారు. ఓకే, ప్రాప్తి సిద్ధి అంటే ఏదైనా రీచింగ్, ఎక్కడికైనా వెళ్ళిపోగలరు. ఓకే, సో ఇక్కడ మాయమైపోయి అక్కడ ప్రత్యక్షం అవుతుంటారు చూడండి, అది. ఓకే, ప్రాక్యామ సిద్ధి ఏదైనా, ఇప్పుడు మహర్షులు ఏదైనా కోరుకో నాయన నీకు నేను ఇస్తానని కోరికిస్తూ ఉంటారు దేవతలు. ఈ సిద్ధి వల్ల ప్రాక్యామ సిద్ధి అంటారు దాన్ని. అంటే వాళ్ళు కోరుకున్న కోరికని, డిజైర్ని వీళ్ళు ఫుల్ఫిల్ చేయగలరు. ఓకే, అది. ఈశ్విత సిద్ధి, వాళ్ళు ఏం మాట్లాడితే లార్డ్షిప్ అది అవుతుంది. వశిత్వ సిద్ధి అంటే కంట్రోల్, దేని మీదైనా ఏదైనా వీళ్ళు కంట్రోల్ చేయగలరు. వానని కంట్రోల్ చేయగలరు, నిప్పుని కంట్రోల్ చేయగలరు, అలా ఏదైనా కంట్రోల్ చేయగలరు. ఈ 8 అనేవి సాంస్క్రిట్ వర్డ్స్ అండి, స్క్రిప్ట్స్లో ఉన్నాయి మన ఇదిలో. క్లాసికల్ అష్టసిద్ధీస్ అంటారు ఈ 8. ఓకే, నెక్స్ట్ పర్సెప్షన్ బియాండ్ ఆర్డినరీ సెన్సెస్, దివ్య దృష్టి వస్తుందండి. ఇక్కడ నుంచొని అమెరికాలో ఏం జరుగుతుందో చెప్పగలను ఈ టైంలో, అది దివ్య దృష్టి అంటే. ఓకే, నెక్స్ట్ హియరింగ్, ఆకాశంలోంచి శబ్దాలు వినపడతాయి. ప్రణవం ఎక్కడి నుంచి, స్పేస్లోంచి వచ్చింది, అలాంటి శబ్దాలు వినపడుతుంటాయి. ఓకే, అదర్ సిద్ధీస్ ఎమర్జెస్ త్రూ మాస్టరీస్ ఆఫ్ భూతాస్ అండ్ ఇంద్రియాస్. నెక్స్ట్ వచ్చేసి మాస్టరీ ఓవర్ ప్రాణ అండ్ మైండ్. ప్రాణ అండ్ మైండ్ వల్ల ఫోకస్ చేయడం వల్ల ఏం సిద్ధులు వస్తాయి. నాలెడ్జ్ ఇన్ ఇన్నర్ వర్కింగ్ ఆఫ్ మైండ్, మీ మైండ్లో ఏం జరుగుతుంది అనే నాలెడ్జ్ని మీరు తెలుసుకోగలుగుతారు ఇక్కడ. అంటే అదే మైండ్ గురించి తెలుసుకోవడం, మీ గురించి మీరు తెలుసుకునే శక్తి వస్తుంది. పవర్ ఓవర్ ప్రాణ, ఎబిలిటీ ఆఫ్ సపరేట్ ద మైండ్ ఫ్రమ్ ద బాడీ. అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ ప్రాణ, మనకి హ్యూమన్ బీయింగ్స్లో డౌన్వర్డ్ మూమెంట్ ఉంటుందండి ప్రాణ ఎప్పుడు. ఇది కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మైండ్కి సపరేట్ చేస్తుంది, బాడీని మైండ్ని చేసి ప్రాణ ఫ్లోని అప్వర్డ్ మూమెంట్లోకి తీసుకెళ్తుంది. ఓకే, ఎంటరింగ్ ఇంటూ అనదర్ బాడీస్, పరకాయ ప్రవేశం. మీ బాడీలో ఉన్న ఆత్మని తీసుకెళ్ళి ఇంకోళ్ళ బాడీలో పెట్టేయచ్చు, చచ్చిపోయిన వాడి బాడీలో పెట్టచ్చు. ఇది ఒక విద్య. శంకరాచార్యుల వారు ఒక పర్టికులర్ శాస్త్రాన్ని తెలుసుకోవటానికి, శృంగార శాస్త్రాన్ని తెలుసుకోవడానికి ఒక రాజు, చనిపోయిన రాజు శరీరంలోకి వెళ్ళి ఆ శాస్త్రాన్ని తెలుసుకొని మళ్ళీ ఆయన బాడీలోకి ఆయన వచ్చారు. ఇది నిజంగా జరిగిన ఇదే, కానీ ఎవ్వరూ కూడా ప్రయత్నించకండి, దయచేసి చెప్తున్నాను. ఇవన్నీ వస్తాయని అంతే, ఇవన్నీ చేయడం వల్ల వస్తాయి. ఓకే, ఇది ఓకే. సో అల్టిమేట్ సిద్ధి ఏంటంటే వివేక ఖ్యాతి, పర్ఫెక్ట్ డిస్క్రిప్షన్ బిట్వీన్ ది పురుష అండ్ ప్రకృతి. పురుషుడు అంటే ఏంటి, ప్రకృతి అంటే అనే ఒక జ్ఞానం వస్తుంది వీటిని చేయడం వల్ల. ధారణ ధ్యాన సమాధి స్థితి
దాన్ని ఏమంటారు? సంయమ. సంయమ చేయడం వల్ల పురుషుడి శక్తి ఏంటి, ప్రకృతి స్త్రీ శక్తి ఏంటి అనే ఒక జ్ఞానం వస్తుంది. ఇవన్నీ మీరు ఇన్ని సిద్ధులు వచ్చాయి కదా మీకు, మళ్ళీ ఏమొస్తుంది? అహంకారం వస్తుంది, డైవర్షన్ వస్తుంది. నాకు ఇవన్నీ వచ్చాయి, ఇప్పుడు నేను సమాధి చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, మోక్షం పొందితే ఏంటి, పొందకపోతే ఏంటి అనే ఎరుక ఉండి ఈ వీటినన్నిటినీ మీరు పక్కకి పెట్టి ఇంకా సాధన చేయగలిగితే మీరు సమాధి పాదంలోకి సమాధి స్థితిలోకి వెళ్తారు. ఓకే, ఇక్కడ కూడా మీకు మళ్ళీ సమాధి స్థితులు 2 రకాలుగా ఉంటాయి. ఇదొక్కటే అండి, లాస్ట్ చెప్పేస్తున్నాను 4 minutesలో. సబీజ సమాధి, నిర్బీజ సమాధి అని 2 రకాలు సమాధి స్టేట్స్. సబీజ సమాధి ఏంటంటే మైండ్ ఇంకా స్టిల్ సబ్టిల్గానే ఉంటుంది, ఆబ్జెక్ట్ వేరు నేను వేరు అనే కాన్షియస్లోనే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, కర్మాసు, క్లేశాసు, చిత్త ఇవన్నీ కూడా ఏంటంటే అండి మనం సమాధి స్థితిలోకి వెళ్తున్నప్పుడు రైట్ టైంలో వీడిని ఇబ్బంది పెట్టాలి అని బయటికి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, మీరు కొంతమంది మునులు మనకి సమాధి స్థితిలోకి వెళ్తున్నప్పుడు ప్రకృతి, ఇంద్రుడు వీళ్ళంతా ఏం చేస్తారు, వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయడానికి కొన్ని అవరోధాలని సృష్టిస్తూ ఉంటారు. మనలో మనకు అవరోధాలను సృష్టించేవి క్లేశాసు, మెమరీ పవర్స్ ఇవన్నీ కూడా. సో ఇది సబీజ సమాధి. నిర్బీజ సమాధి అంటే ఇన్ దిస్ కండిషన్ దెర్ ఈస్ నో క్లేశాస్ అండ్ కర్మాస్. కర్మలు క్లేశాలు అన్నీ తొలగిపోయి సమాధి స్థితి ఉంటుంది. ఓకే, సబీజ సమాధిలో మళ్ళీ 2 ఉంటాయండి, సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి స్థితి అని. సో సంప్రజ్ఞాత సమాధి అంటే ఏంటంటే ఇక్కడ ఇందులో 4 ఉంటాయి సంప్రజ్ఞాత సమాధిలో. వితర్కము, విచార, ఆనంద, అసంహిత. అంటే తర్కం మీద వెళ్తూ ఉంటారు ఈ సమాధిలో, ఇది కరెక్టా కాదా అనే క్లారిటీ మీద వెళ్తూ ఉంటారు ఈ స్టేజ్లో సమాధిలో. అలాగే విచార, కనపడని శక్తి గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేది ఆనంద, బ్లిస్ఫుల్నెస్. ఈ 2 పైవన్నీ 2 అయిపోతే మీకు ఏమొస్తుంది అంటే నేను ఒక విషయాన్ని తెలిసేసుకున్నాను అంటే ఏమొస్తుంది, ఆనందం వస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అస్మిత, టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. ఆనందం వచ్చాక ఏం తెలుస్తుంది, నీ గురించి నీకు తెలుస్తుంది. ఓకే, ఇది సంప్రజ్ఞాత సమాధి అనమాట. ఇది ఎందులోది, నిర్బీజ సమాధిలో 2 రకాలు ఉంటాయి, సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి. బ్రెయిన్ హీట్ ఎక్కిపోయిందని నాకు అర్థమైంది, బట్ లాస్ట్కి వచ్చానని చెప్తున్నాను. సంప్రజ్ఞాత సమాధిలో మళ్ళీ 4 పాయింట్స్ ఉంటాయి. ఏంటి, ఫస్ట్ నాలెడ్జ్ కరెక్టా కాదా, రెండోది మనం తెలుసుకుంటున్నది కనపడని అర్థం కాని శక్తిని గురించి మనం తెలుసుకోవటం. ఈ 2 తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, ఆనందం వస్తుంది. ఈ ఆనందం వచ్చాక ఏమవుతుంది, అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, నీ గురించి నువ్వు తెలుసుకుంటావు. ఈ స్టేజ్ అయిపోయింది. ఓకే, సంప్రజ్ఞాత సమాధి అయిపోయాక అసంప్రజ్ఞాత సమాధి స్టేజ్కి వెళ్తావు. అంటే వన్స్ యూ రీచ్డ్ ద అసంప్రజ్ఞాత సమాధి, సో యూ గెట్ ద సమాధి ఈజ్ ఈక్వల్ టు నిర్బీజ సమాధి. అంటే నిర్బీజ సమాధిలో మనం ఏం చెప్పుకున్నాం, క్లేశాసు, కర్మలు ఏమీ ఉండవని చెప్పుకున్నాం. సో అసంప్రజ్ఞాత సమాధిని మీరు రీచ్ అవ్వగలిగితే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్ టు నిర్బీజ సమాధి. ఓకే, నిర్బీజ సమాధిలో మీరు ఎలాంటి కర్మలు, క్లేశాలు, దుఃఖాలు ఏమీ ఉండవు. సో పురుషుడు నేను, ఈశ్వరుడు నేను ఒకటే అనే స్టేజ్ని తెలుసుకుంటాం. ఫినిష్. ఇంకొకటి ఉందండి కైవల్య పాదం, అది నేను చదవలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ, బికాజ్ ఇవాళ మా గ్రాండ్ మదర్ చనిపోయారు.